హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. కలియుగ దైవంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి వార్షికోత్సవాలైతే జరుగుతున్నాయి. వెంకటేశ్వర స్వామికి వార్షికోత్సవాలు కానీ, బ్రహ్మోత్సవాలు కానీ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా సరే టీవీలో చూడడం తప్ప ఇలా దగ్గరగా లైవ్‌గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. సో, ఇప్పుడు మన గాజువాకలో ఉన్న వుడా కాలనీలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి 21వ వార్షికోత్సవాలైతే జరుగుతున్నాయి. ఇది కూడా చాలా గ్రాండ్‌గా చేశారు. ఈ వార్షికోత్సవాలు 9 రోజుల పాటు చాలా గ్రాండ్‌గా ఘనంగా చేశారనమాట. రోజుకొకటి ఊరేగింపు, బ్రహ్మోత్సవాలు అంటే మనం తిరుపతిలో ఆ శ్రీవారికి బ్రహ్మోత్సవాలు కానీ, వార్షికోత్సవాలు కానీ జరిగినప్పుడు టీవీలో చూస్తూ ఎంత ఆనందపడతామో, సో ఇక్కడ గాజువాకలో జరగడం వల్ల ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనం కూడా దగ్గర నుంచి ఆ స్వామివారిని దర్శించుకున్నాము. ఈ వార్షికోత్సవాలు పుణ్యమా అంటూ. వెంకటేశ్వర స్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఆ ముఖ ఆకృతి, ఆ ముఖ కాంతి అంత అందంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరిపించారు ముందు రోజు. అంటే సారె పెట్టి, పసుపు కుంకుమలు, ఇలా నవధాన్యాలు ప్రమిదల్లో వేసి అవన్నీ చేశారనమాట. సో చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదు. ఆ తిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవాలని ఇక్కడ కూడా చేశారు. ఆ ఊరేగింపులు, ఆ తీర్థాలు, పరుసలు ఇలా గ్రాండ్గా చేశారనమాట. వార్షికోత్సవాలు రోజుకొకటి చొప్పున ఒకరోజు ఊరేగింపు, ఒకరోజు కళ్యాణం, ఒకరోజు హోమాలు అలా జరిపించారనమాట. ఈ గుడి కట్టి 21 సంవత్సరం అవుతుంది అంట. అందుకని చెప్పి 21వ వార్షికోత్సవం జరిపించారు. అలాగే ఈ గుడి కట్టిన సందర్భంగా 21 హోమగుండాలు పెట్టి హోమాలు కూడా జరిపించారనమాట. అది కూడా రథసప్తమి రోజు లక్కీగా ఆ హోమాలు అయితే జరిపించడం జరిగింది. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. అంటే అంత గ్రాండ్గా చేశారు.
వార్షికోత్సవం సందర్భంగా 21 హోమగుండాలు పెట్టి హోమాలు కూడా జరిపించారు. సో ఇలా రోజుకొకటి ఏదో ఒకటి చొప్పున ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. వార్షికోత్సవాలు జరుగుతున్న టైంలోనే రథసప్తమి కూడా వచ్చింది. అందుకే ఆ సూర్య భగవానుడికి ఈ వెంకటేశ్వర స్వామికి హోమగుండాలు, పూజలు, వ్రతాలు, అభిషేకాలు ఇలా బోలెడన్ని జరిపించారు. చూస్తున్నారు కదా, స్వామివారిని ఊరేగించడానికి ఇక్కడ రథం కూడా ఉంది. అది కూడా చాలా గ్రాండ్గా ఊరేగించారు. ఎన్నో వెహికల్స్ పెట్టి ఈ స్వామివారిని ఊరేగించడం మన గాజువాకలో ఈసారి అయితే చాలా గ్రాండ్గా చేశారనమాట. స్వామివారికి కళ్యాణం జరిగినప్పుడు నవధాన్యాలన్నీ ఇలా ప్రమిదల్లో వేశారని చెప్పి నేను ముందు వీడియోలో చెప్పాను కదా. సో ఈ మొలకలు ఎంత బాగా వచ్చాయి అంటే భలే అనిపించింది చూడడానికి. ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అమ్మవారి సమేతంగా మనకి దర్శనం ఇస్తారు. మీరు గాజువాక లోకల్లో ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా ఒకసారైనా సరే ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. వార్షికోత్సవాల సందర్భంగా పిల్లలకి క్లాసికల్ డాన్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేశారు. మేము కూడా చూడడానికి వెళ్ళాము. సో ఈసారి సహస్ర అయితే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు వరకు జరిగిన ప్రోగ్రామ్స్ అన్నిటిలో ఒక స్టేజ్ వేస్తే గుడి దగ్గర అక్కడ ప్రోగ్రామ్ చేసి ఆ తర్వాత ఆ దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళము. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఆ స్వామివారి ఎదురుగా గుడిలో ప్రోగ్రామ్ అయితే చేశారు. అలా పిల్లలందరూ ఆ స్వామివారి ఎదురుగా ఈ నాట్య ప్రదర్శన చేయడం అనేది చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. సో దానికి చాలా అదృష్టం ఉండాలి ఏమో. పిల్లలందరూ చక్కగా ముద్దుగా భలే డాన్స్ చేశారు. ఆ గుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి ముగ్ధులు అయిపోయారు. అంత ముద్దుగా చేశారనమాట ఈ క్లాసికల్ డాన్స్ అనేది. మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. డైరెక్ట్గా సాంగ్ పెడితే నాకు కాపీరైట్స్ వస్తాయి కాబట్టి. సో నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను, ఇలా సాంగ్స్ ఏమైనా పెట్టినప్పుడు అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. సహస్ర వాళ్ళ బ్యాచ్ వాళ్ళకి ఇది సెకండ్ సాంగ్ నేర్పించారు. దీనిలో సహస్ర లేనందుకు నేనైతే చాలా బాధపడుతున్నాను. ఈ పిల్లలందరూ ఎంత బాగా డాన్స్ చేశారు అంటే ఈ సాంగ్కి. సో చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారనమాట. ఇది కొత్త సాంగ్. ఇప్పుడు ఈ బ్యాచ్ వాళ్ళు 2 సాంగ్స్ పర్ఫామ్ చేస్తున్నారు. సదమనందం భవతి సదమైశ్వర్యం భవతి సదవిధ సదం దీర్ఘమాయు. పుణ్య ఫలితం ఒక్క అవకాశంగా మనకి దొరుకుతుంది. సాక్షాత్తుగా భగవానుని ఎదుట సహజంగా ఎక్కడిలాగే వినోదనాభివృద్ధి చెందుతూ దేశ విదేశాలలో కూడా చక్కటి ప్రదర్శనలు ఇవ్వాలి, అంత ఎత్తుకి ఎదగాలి అని చెప్పి స్వామివారి తరపున మంగళాశాసనాలు అనేకంగా మంగళాశాసనాలు చేసుకుంటూ
హరి ఓం యో వైతాం బ్రహ్మేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. చూశారు కదండి 21వ వార్షికోత్సవాలు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఎంత బాగా చేశారు అనేది. నేను కొన్ని మాత్రమే కవర్ చేయగలిగాను, అంటే రోజు వెళ్ళి తీయడానికి అవ్వలేదు. సో నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా ఇలాంటి వార్షికోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరిగితే కంపల్సరీగా వెళ్ళి షూట్ చేస్తాను. ప్రోగ్రామ్ అంతా అయిపోయాక పంతులు గారు పిల్లలందరినీ కూర్చోబెట్టి ఆ స్వామివారి సన్నిధిలో జరిగినందుకు కొన్ని మంచి మాటలు చెప్పారనమాట. ఎంత అదృష్టం ఉండాలి, ఇలాంటి మంచి వర్డ్స్ అన్నీ కూడా విన్నాము ఆ పంతులు గారు దయ వల్ల. ఇంకా పిల్లలకి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం పేరెంట్స్ కూడా దర్శనం చేసుకుని ఆ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసాము. సో ఫైనల్గా వార్షికోత్సవాలు అయితే ఎలా జరిగాయి. మీరు ఎవరైనా గాజువాకలో ఉండి వెళ్ళలేని వాళ్ళు ఉంటే కంపల్సరీగా ఈ స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇంకా మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.